హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము కార్డ్బోర్డ్ అండ్ ఊల్తో వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలో చూద్దాము. దానికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఈ కార్డ్బోర్డు ఈ సర్కిల్లో కట్ చేసుకోవాలి. సో ఇన్నర్ డయామీటర్ 7 ఇంచెస్ ఉండాలి, అవుటర్ డయామీటర్ వచ్చి 9 ఇంచెస్ ఉండాలి. సో ఇది కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఒకవేళ మనకి చిన్న గ్యాస్కెట్ పెద్ద గ్యాస్కెట్ పెట్టి కూడా మనం సర్కిల్స్ గీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఊల్ మనకి 2 కలర్స్ కావాల్సి వస్తుంది, అలాగే సిజర్స్. నెక్స్ట్ డెకరేషన్కి మనకి బాల్స్ బెల్స్ కావాల్సి వస్తుంది. సో ఫస్ట్ అయితే మనము ఈ సర్కిల్కి ఈ ఊల్ ఇలా చుట్టుకోవాలండి. సో ఏదైతే మనం కట్ చేసుకున్నామో దాన్ని మొత్తం కవర్ అయ్యేలాగా ఈ ఊల్ అనేది చుట్టుకోవాల్సి వస్తుంది మనము. సో ఇలా టోటల్ కవర్ అయినట్టు మనము ఈ ఊలు చుట్టుకోవాలి. సో మధ్యలో గ్యాప్స్ ఏం రాకుండా మనం మూవ్ చేసుకొని మొత్తము ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఒక ఎడ్జ్లో ఇలా ముడి వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకొని సో నేను చూపించిన విధంగా ఇలా క్రాస్గా ఊల్ అనేది మనం చుట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా మీరు క్రాస్గా ఊల్ని చుట్టుకోవాలన్నమాట. సో మనం ఇది మొత్తం ఈ సర్కిల్ అంతా కవర్ చేయాలి. మరి టైట్గా లాక్కూడదు దీన్ని. సో ఇలా సో ఇది కంప్లీట్ అయ్యాక మనము ఇక్కడ అతికించుకోవాలి గ్లూతో. ఇలా కంప్లీట్ అయిన తర్వాత అతికించుకోవాలన్న తర్వాత కట్ చేసేయాలి. నెక్స్ట్ మనం ఫ్లవర్స్ రెడీ చేద్దామండి. దానికి ఇలా ఒక 20 రౌండ్స్ వేసుకోవాలి. రౌండ్స్ వేసుకున్న తర్వాత ఈ సెంటర్లో నేను చూపించిన విధంగా ముడి వేసుకోండి.
సో ఇలా మనం ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మనం 20 రౌండ్స్ వేసుకొని ఈ విధంగా ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఈ ఫ్లవర్స్కి మనము డెకరేషన్ పర్పస్ ఈ గోల్డెన్ బీడ్స్ పెడదాము. సో ఇలా గోల్డెన్ బీడ్స్ పెట్టుకున్న తర్వాత మనము ఈ సర్కిల్ చుట్టూ దీన్ని అతికించుకోవాలి. సో ఇలా టోటల్ మనము ఈ సర్కిల్ అయితే కవర్ చేయాలి. తర్వాత ఈ ఊలు ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఈ గంటలో మనం గుచ్చుకోవాలి. సో మీ దగ్గర గంటలు లేకపోతే పూసలు కూడా యూజ్ చేయొచ్చు. ఇలా సో నేను ఒక గంట పూస, నెక్స్ట్ దాని మీద 8 గంటలు పెట్టాను. సో ఇలా గుచ్చుకున్న తర్వాత మనం దీన్ని బ్యాక్ సైడ్ అతికించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది రెడీ అయింది కదండి, ఇలా ఈ షేప్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని బ్యాక్ సైడ్ ఇది అతికించుకోవాలన్నమాట. సో ఇది అతికించుకున్న తర్వాత మనము దీన్ని హ్యాంగ్ చేయడానికి సో ఇలాగే ఈ 4 మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో ఇవన్నీ ఇక్కడ అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత దీన్ని హ్యాంగ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఇలా ఊల్ పీస్ తీసుకోండి. తీసుకొని దీన్ని ఇలా చేసుకొని ఈ బ్యాక్ సైడ్ అతికిద్దాం. సో ఇక్కడ